ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ హైకోర్టులో విచారణ సాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషన్ల తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపిస్తుండగా ప్రభుత్వం తరపున ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ సభ్యులు ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. అవకతవకలపై అంతర్గత విచారణ చేస్తున్నారు. ఇంకోవైపు వరుసగా రెండో రోజు కూడా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిని లోపలికి వెళ్లకుండా అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డును ప్రక్షాళించాలని, అవకతవకలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ధర్నాకు దిగారు. పోలీసులు నాగేశ్వర్ను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంత జరుగుతున్న అధికారులు మళ్లీ పాత మాటే చెబుతున్నారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అంటూ చెప్పిన మాటే చెబుతున్నారు. 100 రూపాయలకు రీకౌంటింగ్, 600కు రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చంటూ సలహాలు ఇస్తున్నారు. ఇంటర్ వివాదంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ఎలా ఉన్నాయి?
హైకోర్టులో ఇంటర్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శితో పాటు విద్యాశాఖ కార్యదర్శి కూడా కోర్టులో నేరుగా హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే దాని తర్వాత కోర్టు ఈ తదుపరి విచారణను సోమవారం వాయిదా వేసింది. ప్రస్తుతానికి హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఏమిటి, ఎవరెవరు ఎటువంటి వాదనలు వినిపించారనేటువంటివి మనకు చెప్పేందుకు మనతో పాటు అడ్వకేట్ అరుణ్ ఉన్నారు. అరుణ్, చెప్పండి, ఈరోజు హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, ఎవరెవరి వాదనలు ఏ విధంగా ఉన్నాయి? 9,70,000 మంది ఈ సంవత్సరం ఆ తెలంగాణ బోర్డు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు. అందులో 3 లక్షల పైచీలకు ఫెయిల్ అయినట్టు వాళ్ళ పరిణామాలన్నీ 4 రోజుల నుంచి చూస్తున్న సందర్భంలో కొంతమంది చనిపోయిన తల్లిదండ్రులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఉచితంగా ఏదైతే రీవాల్యుయేషన్ కావాలని కోరినరో వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు మన పిల్లలకు నష్టం జరుగుతుంది, రీవాల్యుయేషన్ జరిగితే ఎవరైతే పాస్ అయినరో నీట్కు వెళ్తున్నారో ఎంబీబీఎస్కు వెళ్తున్నారో ఎంట్రెన్స్లకు వాళ్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అన్న సందర్భంలో సోమవారం వరకు పూర్తి స్థాయి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ తో మేము వస్తాము అని రిక్వెస్ట్ చేయడంతో పూర్తి స్థాయి కౌంటర్తో రావాల్సిందిగా కోర్టు చెప్పిన సందర్భంలో అక్కడ వ్యక్తిగతంగా హాజరైన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మరియు ఎవరైతే ప్రభుత్వ విద్యా కార్యదర్శి ఉన్నారో వాళ్లను వ్యక్తిగతంగా కోర్టు ప్రశ్నించాలనుకోవడం జరిగింది. వాళ్ళను వ్యక్తిగతంగా ప్రశ్నించినప్పుడు ఇంటర్మీడియట్ కార్యదర్శి ఏమైతే చెప్పిండో 2 నెలల వ్యవధి పడుతుంది, మాకు 3 లక్షల మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్ చేయాలి అంటే కోర్టు ఏ విధంగా కన్విన్స్ చేసినా కూడా ఆయన కన్విన్స్ అయ్యే ప్రయత్నం కానీ కన్విన్స్ కాకపోవడం కానీ కోర్టుకు ఆగ్రహం తెప్పించడం జరిగింది. మీరు అత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ఇంటర్మీడియట్ కార్యదర్శిగా, మీరు చేయాలనుకుంటే చేయగలుగుతారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ని నాశనమైనప్పుడు అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ రోజు 58 సంవత్సరాలు, ఆయననే ఆ రోజు మొదటి ట్రక్కును తీసుకుపోయి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిండు. మీరు అట్లాంటి హోదాలో ఉన్నారు, ప్రభుత్వ ప్రతిష్ట ఇనుముడిస్తుంది. అలెజెడ్లీ ఫెయిల్డ్ ఎవరైతే ఆరోపించబడుతున్నారో మీరే ఒప్పుకోవడం జరిగింది. మీ రికార్డుల్లో కొంతమంది తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, తద్వారా కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరిగింది, వీళ్ళు ఫెయిల్ అయినరు పొరపాట్ల వల్ల అని ఇంటర్మీడియట్ కార్యదర్శి విద్యాశాఖ కార్యదర్శి ఒప్పుకున్న ఉదంతాన్ని కోర్టు ఉటంకిస్తూ మీరే చెప్పిన రికార్డ్స్ ప్రకారం ఇది మీ బాధ్యత. 800 మంది స్టాఫ్ మీకు అవసరం అవుతారో ఆ 800 మంది కంటే కూడా ఎక్స్పర్టైడ్ గా ఇంకా ఏం చేయగలుగుతారో చెప్పాల్సిందే తప్ప ఇక్కడ డాటాతో పని లేదు. వీఆర్ నాట్ హియర్ టు రిసీవ్ ది డాటా, మేము డాటా తీసుకోవడానికి కాదు, ఇక్కడ క్వాలిటేటివ్ ఆర్డర్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాం. మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన విద్యార్థులు, వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టులకు తర్వాత ఈ వ్యవస్థకు ఉంటుంది. ఎవరైతే పాస్ అయితే క్వాలిటేటివ్ రిజల్ట్ మీరే ఇచ్చినట్టు అవుతుంది. 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఫోర్టిఫై చేసుకుంటూ వస్తుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, మీ పర్సెంటేజ్ పెరగదా, మీకు కాదా ఆ కీర్తి ప్రతిష్టలు వచ్చేది అని చెప్పిన సందర్భంలో కూడా ఆయన కన్విన్స్ కాకుండా కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సప్లిమెంటరీ జరగబోతుంది, సప్లిమెంటరీ మాకు ఇబ్బంది అవుతుంది, సప్లిమెంటరీలో బెటర్మెంట్ వచ్చిన విద్యార్థులకు ఎంబీబీఎస్లు ఇంజనీరింగ్ కు వెళ్లే అవకాశం ఉంటుందని తప్పుదోవ పట్టించారు. ఇక్కడ కేవలం బెటర్మెంట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే అప్లికబుల్, ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇది అప్లికబుల్ కాదన్న విషయాన్ని ఆయన కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కులతోనే ఎంట్రెన్స్ లోకి వెళ్లడం జరుగుతుంది, ఇప్పుడు ఉన్న మార్కులతోనే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంట్రెన్స్ లో పార్టిసిపేట్ అవుతారు తప్ప ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ ఈ మార్కులు ఎక్కడా కలవవు అన్న విషయాన్ని కోర్టును తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేసినప్పుడు మేము 5 గంటల వరకు ఏ విధంగా వర్క్ చేస్తున్నామో వ్యవధి దాటిన తర్వాత కూడా మీరు మీ బాధ్యతగా మన విద్యార్థులు, పాస్ అయిన వాళ్ళు మాత్రమే మన విద్యార్థులు కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మన పిల్లలే అనే ఇంగిత జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడం జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకవైపు ఇప్పుడు 20,000 మంది వరకు రివాల్యుయేషన్ పెట్టుకున్నారు, మళ్ళీ ఎక్కువ మంది పెట్టుకునే అవకాశం ఉంది అన్నదానికి సంబంధించి కూడా 50,000 మంది పెట్టుకున్నారు, పాస్ అయితే పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అన్నదానికి సంబంధించి కూడా. అరుణ్ గారు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు సొల్యూషన్ చూపెట్టమని కోర్టు చెప్పింది. ఎటువంటి సొల్యూషన్ ఇంటర్ బోర్డు ఈరోజు ప్రభుత్వం వచ్చి ఇంటర్ బోర్డు ఎటువంటి ఇష్యూని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది? ఇంటర్మీడియట్ బోర్డు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు మాకు కావాల్సింది, అదే చెప్పాను, క్వాలిటేటివ్ ఆర్డర్. ఇక్కడ మన విద్యార్థులు, మన పిల్లలకు న్యాయం జరగాలి, మన పిల్లలకు న్యాయం జరిగేందుకే మేము ఇక్కడ ఉన్నాం తప్ప ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీతోనా డాటాతోనా మనకు అవసరం లేదు అని కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే 50,000 మంది విద్యార్థులు
రీవాల్యుయేషన్ కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ కేవలం అక్కడ విద్యా కార్యదర్శి చెప్పడం 9,000 మంది మాత్రమే ఇప్పటికి రావడం జరిగింది రీవాల్యుయేషన్ కొరకు అని చెప్పడం జరిగింది. ఆ రీవాల్యుయేషన్ కంటే కూడా మొత్తం 3 లక్షల మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్ చేయడానికి మీకు ఎంత వ్యవధి పడుతుంది, మీకు ఏ నిధులు అవసరమవుతాయి, వాటి కల్పనకు ఏం కావాలి, క్వాలిటేటివ్ ఆర్డర్ రావడానికి మనం ఏం చేయాలి, అది తప్ప ఈ ఫిగర్స్ మాకు అవసరం లేదు. మీరు ఖచ్చితంగా చేసే ఉద్దేశంతోనే మీరు ముందుకు రావాల్సి ఉన్న సమయంలో ఈ ఇష్యూని అంతా కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం తరఫున కార్యదర్శి సమాధానం చెప్తూ 2 నెలల వ్యవధి కావాలని చెప్పడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ లో జరిగితే ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తే 2 నెలలు రీవాల్యుయేషన్ ఎందుకు అవుతుందో కార్యదర్శి గారే చెప్పాలి. ఎందుకంటే ఈ 1 నెల 15 రోజుల వ్యవధిలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం 3 లక్షల మంది ఉన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణ కోరడం జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇక్కడ అవసరం లేదని స్పష్టంగా కోర్టు చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద కోర్టు ఇంటర్మీడియట్ బోర్డు తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చివాట్లు పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. 2 నెలల సమయం ఎందుకు పడుతుంది అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మార్చిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్లోనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అంటే 9 లక్షల మంది 9,70,000 పేపర్లు మందికి సంబంధించినటువంటి పేపర్లని తక్కువ కాలంలో వాటిని దిద్దడం జరిగింది. మరి ఈ 3 లక్షల మందికి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నటువంటిది మాకు ఖచ్చితంగా రిజల్ట్ కావాలి, మీరు ఏదైనా పాజిటివ్ తో రావాలి, మీరు చెప్పే విషయాలు మేము విశ్వసించమని చెప్పేసి కూడా కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూ